కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్‌గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇనారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్, మాస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి family members. Mass for Almighty God, for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel. Mass offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar. Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Valangni Raju and Madhimi Amardeep to rest in peace. Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction. Mass offered by Divine Word Retreat Center. For God's love and Holy Spirit anointing upon family and for forgiveness, repentance, to make good confession and deliverance of family members from all sins and curses and to live for Christ. Mass offered by Samson and family. For God's mercy upon the departed soul of Tumma Rojamma. Mass offered by Singaradi Lily. Thanksgiving Mass and to continue to bless. Mass offered by Annapurna. For special intentions of Amani. Mass offered by Aruna. For the departed souls of Eruvamar Reddy, Veronikamma, Chinnappu Reddy, Lourdamma, Y. Arugreddy, B. Reddy Papareddy, Annamma, Tummamar Reddy, Nakshatramma, T. Thomas Reddy, M. Kaspar Reddy, Shaurilu, K. Samson Reddy, K. Prashant to rest in peace. Mass offered by Tumma Alphonse Reddy and Chinnamma. For bright future of children, for financial blessings and for salvation. Mass offered by Ellapalakshmi. Thanksgiving Mass offered by Simon and Kumari. For the departed soul of David to rest in peace on the occasion of death anniversary. Mass offered by Kumari and Samson. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును, క్షమాపణను అడిగి పెట్టుకుందాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, స్వర్గనివాసి అని నీ శాశ్వత వాక్కు కన్యమరెమ నుండి మా అల్ప మానవ స్వభావమును అంగీకరించెను. ఈ రూపములో మా మధ్య సత్య తేజస్సుగా ప్రత్యక్షమైన క్రీస్తు ప్రపంచ విమోచన కొరకు దీక్షాయాత్రను చేపట్టునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత యోహానుకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 22వ వచనం నుంచి 4వ అధ్యాయము 6వ వచనం వరకు. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు అనర్థము కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందుదము. ఆయన కుమారుడు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారం కావాలని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయులుగా వారు దేవుని యందు, దేవుడు వారి యందు ఉందురు. ఆయన మనకొసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ప్రియులారా, కపట ప్రవక్తలు చాలామంది అంతటా వ్యాపించి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు. అది దేవుని ఆత్మగునో కాదో మీరిట్లు తెలుసుకొనగలరు. యేసుక్రీస్తు మానవ శరీరం ధరించి వచ్చినను ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది. కానీ క్రీస్తుని గురించి ఈ విషయం అంగీకరింపని ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది కాదు. అట్టి ఆత్మ క్రీస్తు విరోధి నుండి ఉద్భవించినది. అది వచ్చుచున్నదని దీనిని గురించి మీరు విని ఉన్నారు. ఇప్పటికే అది వచ్చి ఉన్నది. కానీ చిన్న బిడ్డలారా, మీరు దేవునికి చెందిన వారే అసత్య ప్రవర్తనను ఓడించుతురి. లౌకికులకు వారిలో నుండి ఆత్మ కంటే మీలో ఉన్న ఆత్మ శక్తివంతమైనది. వారు లౌకిక వ్యవహారములను గూర్చి ముచ్చటింతురు. అయినను వారు లౌకికులగడిచే లోకము వారిని శ్రద్ధతో వినను. కానీ మనము దేవునికి సంబంధించిన వారము. దేవుని ఎరిగిన ప్రతి వ్యక్తి మనలను విన్ను. దేవుని సంబంధం లేనివాడు మనలను ఆలకింపడు. కనుక సత్యమైన ఆత్మ అసత్యాత్మల తారతమ్యమును మనము ఇట్లు గుర్తింపవచ్చును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12 నుండి 17 వరకు మరియు 23 నుండి 25 వరకు వాక్యము. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి సెబూలోను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరమునున్న కఫర్నామునకు వచ్చి నివాసము ఏర్పరచుకొనెను. సెబూలూను నఫ్తాలి ప్రాంతములు గలిలయ సరస్సు తీరము యోర్దను నదికి ఆవల దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నెడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని యేసు అప్పటి నుండి జనులకు బోధించ ప్రారంభించెను. యేసు గలిలయ ప్రాంతముల అందంతటా పర్యటించుచు వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటను వ్యాపించెను. అనేక విధములకు వ్యాధులతోనూ వేదనలతోనూ పీడింపబడు వారిని, పిశాచగ్రస్తులను, మూర్ఛ రోగులను, పక్షవాత రోగులను ప్రజలు ఆయన వద్దకు తీసుకుని రాగా వారిని ఆయన స్వస్థపరచెను. గలిలియా, దెకపోలి, యెరూషలేము, యూదయ ప్రాంతముల నుండి యోర్దాను నది ఆవలి దిక్కు నుండి ప్రజలు తండోపతండములుగా యేసును వెంబడించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్యములో యేసుక్రీస్తు వారు తన యొక్క సువార్త జీవితమును ప్రారంభించిన ఆ మొదటి దినములలో ఆయన ప్రారంభించినటువంటి ఆ ప్రారంభము ఎలా ఉన్నది అని మనము ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకములో తన యొక్క వాక్యమును, తన యొక్క బాధ్యతను నెరవేర్చుటకు ప్రారంభించి చెప్పినటువంటి మొదటి మాట, హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. సువార్తను నమ్మండి, తద్వారా మీ జీవితములను మార్చుకొనండి అని యేసుక్రీస్తు వారు తన ప్రకటించేటువంటి ఆ యొక్క బాధ్యతను, ఆయనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క పనిని ఈ మాటతోటి ప్రారంభించినట్లుగా మనము చదువుకుని ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారి లోకానికి రావటానికి కలిగినటువంటి కారణమే ఈ మాట. హృదయ పరివర్తనము చెందండి, కాలము సంపూర్ణమైనది, సువార్తను విశ్వసించండి. ఎందుకు? దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది కనుక. హృదయ పరివర్తన చెందినవాడే, కాలము సంపూర్ణమైనదని తనను తాను గ్రహించుకొని తన జీవితమును మార్చుకున్నవాడే, సువార్తను విశ్వసించిన వాడే ఆ రాజ్యమునకు యోగ్యుడు అవుతాడు కనుక. అయితే అప్పటి వరకు జరగలేదా అంటే, అప్పటి వరకు కూడా వాక్యమును ప్రకటించారు, ప్రవక్తలు వచ్చారు, నాయకులు వచ్చారు, రాజులు వచ్చారు, దేవుని సేవకులు వచ్చారు, అనేక మంది దేవుని గురించి ప్రకటించారు. కానీ ఆ రక్షణ, వారు ప్రకటించినటువంటి ఆ దేవుని కృప కావచ్చు, రాజ్యము కావచ్చు, అన్నీ కూడా కాలానుగుణంగా సమయాన్ని బట్టి అవి నిర్బంధింపబడినవి. కొంతకాలం వరకే వారు ఆ యొక్క రక్షణను కలిగి ఉన్నారు తప్ప అది తరతరముల వరకు పరిపూర్ణమైనటువంటి రక్షణను ఇవ్వలేకపోయింది. గమనించండి, మోషే గారు ఉన్నారు. మోషే గారు కొంత సమయం మాత్రమే ప్రజలతో ఉన్నారు. ఆ కొంత సమయంలోని ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి కదా. ఎంత బోధించినప్పటికీ ప్రజలు గ్రహించలేకపోయారు కదా. ఆయన ఉన్నంతకాలము ప్రజలను కాపాడుకుంటూ వచ్చారు. ఆయన మరణించిన తర్వాత గమనించండి, 6 లక్షలకు పైగా కాల్బలము ఈజిప్ట్ నుంచి బయటకు వస్తే ఎంతమంది వెళ్ళారండి వాగ్దాన దేశానికి? అంటే 2 మాత్రమే. 2 అనంటే 18 సంవత్సరాలు పైబడిన వారినే లెక్కకు కట్టుకుంటే 2 మాత్రమే.
ఆ లోపుగా ఉన్నటువంటి చిన్న బిడ్డలు చాలామంది వెళ్ళారు. అంటే ఇక్కడ ఇంతమంది బయటకు వచ్చినప్పటికీ 2 మాత్రమే వెళ్ళగలిగారంటే అర్థం ఏంటి అంటే మోషే గారు పరిపూర్ణత కలిగినటువంటి నాయకుడు, పరిపూర్ణుడైనటువంటి దేవుని సేవకుడు అయినప్పటికీ కూడా ప్రజలలో చైతన్యము, ప్రజలలో మార్పు, వారికి ఇవ్వబడినటువంటి రక్షణ పరిపూర్ణతలోనికి రాలేదు. అటు తర్వాతగా అనేక మంది నాయకులు వచ్చారు, అనేక మంది ప్రవక్తలు వచ్చారు, రాజులు పరిపాలించారు. అయితే రక్షణ కొంతకాలం మాత్రమే నిలబడింది. ఎందుకని? ప్రజల యొక్క అవిధేయత, ప్రజల వారి జీవితంలో ఉన్న బలహీనతలు, వారు జరిగించినటువంటి కార్యములు అన్నీ కూడా దేవునికి హేయముగా ఉన్నవి. కనుకనే వాక్యము సెలవిస్తుంది కదా, నీతిమంతుడు ఏ ఒక్కడును లేడు, అయితే నీతిమంతుడిగా ఉండబడుటకు ఒక రాక అవసరమైనది. ఆ రాక మెస్సయ్యదైనది. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రకటించిందే హృదయ పరివర్తన. కాలము సమీపించినది, కాలము పరిపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపమునకు వచ్చినది, సువార్తను విశ్వసించండి అని ఆయన తన సువార్త పరిచయను మొదలుపెట్టారు. ఎందుకని? ఆయన ఇప్పటి వరకు ఇవ్వనటువంటి రక్షణను పరిపూర్ణముగా ఇవ్వటానికి దేవుడే మానవుడై ఈ లోకంలో జన్మించారు. అంటే ఆయన పరిచర్య హృదయ పరివర్తనతో మొదలైంది. అయితే ఇప్పటి వరకు మనమందరం అనుకుంటాం కదా, లోకము శాశ్వతము, ధనముంటేనే శాశ్వతము, పేరు ప్రఖ్యాతులు శాశ్వతము, అధికారము శాశ్వతమని మనం అనుకోవచ్చు. కానీ యేసేమంటున్నాడు? హృదయ పరివర్తన అవసరము. ఇప్పటి వరకు ప్రేమించలేని స్థితి ప్రేమించే స్థితికి రావాలి, క్షమించలేని స్థితి క్షమించే స్థితికి రావాలి. నీ మనస్సును మార్పు చేసుకోవాలి. లోక సంబంధిగా బ్రతికిన ప్రతి మనుషుడు దేవుని ప్రకారంగా జీవించడానికి ప్రారంభించాలి, మొదలు పెట్టాలి. అంటే నీ హృదయంలో పరివర్తన రావాలి. నీ జీవితాన్ని గురించి, నీ జీవితంలో పశ్చాత్తాపము రావాలి. నీ మాటలను గురించి, క్రియలను గురించి, నీవు జరిగించిన ప్రతి పాపమును గురించి పశ్చాత్తాపం రావాలి. వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతికే మనసు మనం పొందుకోవాలి. హృదయ పరివర్తన అవసరము, ఆవశ్యకము. అది లేకుండా ఏ మనుష్యుడు కూడా దేవుని వాక్యాన్ని నమ్మలేడు, తనను తాను సిద్ధపరచుకోలేడు, దేవుని రాజ్యానికి అర్హుడుగా మార్చబడలేడు. అటు తర్వాత మనం చూసినట్లయితే మొదటిగా యేసుక్రీస్తు వారు హృదయ పరివర్తనను ప్రకటించి అటు తర్వాత ఆయన సేవ చేస్తున్నారండి. ఎటువంటి సేవ అంటే రోగులను స్వస్థపరిచిరి. ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వస్థపరిచెను అని వాక్యము సెలవిస్తుందండి. అంటే ఇప్పుడు ఈ వాక్యము ప్రకారము సేవ అంటే ఏంటి అంటే ఎదుటి వ్యక్తిని ఆదరించుటయే, దేవుని ప్రకారము సువార్తను ప్రకటించుటయే సేవ. మరి ఈ సేవను మనం జరిగిస్తున్నామా? ఈ సేవను జరిగించేటువంటి వారు ఎలా ఉన్నారు ఆలోచించేద్దాం. హృదయ పరివర్తన చెంది వాక్యమును విశ్వసిద్దాం. యేసయ్య ప్రకటించిన విధముగా మన జీవితాలను కట్టుకుందాం. తద్వారా మనము స్వస్థతలను పొందుకోగలుగుతాం, మనము శక్తిని పొందుకుంటాం, మనం విడిపింపబడతాం, మనం వృద్ధిలోనికి వస్తాం, మన స్థితిగతులన్నీ మారిపోతాయి, మనము నూతన పరచబడి దేవునికి దగ్గరగా జీవించగలుగుతాం. మొదటిగా హృదయ పరివర్తన అవసరము. లోక సంబంధమైన తలంపుల నుంచి, లోక సంబంధమైనటువంటి ఆశల నుంచి, గర్వము నుంచి, సిరి సంపదల నుంచి, అధికారము నుంచి, వీటన్నిటి నుంచి మనము పరివర్తన చెంది వాక్యమును విశ్వసించి సత్యమేంటి, నిజమేంటి, దేవుని ఆజ్ఞలేంటి, దేవుడిచ్చుచున్న బహుమానం ఏంటి అని మనం తెలుసుకోగలిగితే అప్పుడు నిజానిజాలు గ్రహించి మనలో మార్పు కలిగిద్దండి. నిజము తెలుసుకున్నంత కాలము నీవెప్పటికి కూడా సత్యాన్ని అంగీకరించలేవు. ఎంత చెప్పినా అది వ్యర్థంగానే ఉంటుంది. కనుక మనము సత్యమును గ్రహించి యేసయ్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.
సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర మీకు స్తుతి కలుగును గాక. ఎలైనా మేము అర్పించి అప్పమును మీ ఉదారాత్మలను పొందుతున్న భూఫలమును మానవ శ్రమ ఫలములైన ఇది మాకు జీవాహారము కానున్నది. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వర మీకు స్తుతి కలుగును గాక. ఎలైనా మేము అర్పించు ఈ ద్రాక్షరసమును మీ ఉదారాత్మలను పొందుతుంది. ద్రాక్షరసమును మానవ శ్రమ ఫలములైన ఇది మాకు ఆధ్యాత్మిక పానము కానున్నది. జీవింతు నిత్యం నిన్ను విడువక, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీతో మాకున్న స్థిరమైన బంధమును మాకు సూచనగానున్న మా ఈ అర్పణములను దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములని మేము నీకు అర్పించి తుదకు నిన్నే తిరిగి మా బహుమతిగా పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దోతలతోనూ అతిదోతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామను వేంచి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువర మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము.
ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెత్తెలుగు మరేమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపడవక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై, పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై, పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై, పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు. విందు విందు క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత
సర్వోన్నతుని పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మానవ జాతిని ఆవరించి ఉన్న అంధకారమును తొలగించి వెలుగైన క్రీస్తును మేము ఆహారముగా స్వీకరించితిమి. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మేము నీతిమంతులముగా జీవించుచు వెలుగు పుత్రులుగా నిరతము పురోగమింతుముగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం